सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. మనం బృహదారణ్యకోపనిషత్తు 22వ క్లాస్లో ఉన్నాం. అంత ముందు క్లాస్లో 2వ అధ్యాయంలోని 5వ బ్రాహ్మణం అయిన మధు బ్రాహ్మణం చూస్తున్నాం. అందులో 1 నుంచి 14 మంత్రాల వరకు చూసాం. ఈ మధు బ్రాహ్మణాన్ని ముఖ్యంగా 5 అంశాలుగా విభజించవచ్చు. అవి 1 ప్రపంచ మిథ్యాత్వం, 2 ఆత్మ అధిష్టానం, 3 పురుష, 4 అయమాత్మ బ్రహ్మ, 5 సర్వానుభూ. ఇందులో మన మొదటి అంశమైన ప్రపంచ మిథ్యాత్వం చూసాము. ప్రపంచం మిథ్య అని చూపించటానికి ఇక్కడ ఈ బ్రాహ్మణం ఎలా జగత్తులో అన్నీ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయో చూపించింది. 2 వస్తువులు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి అంటేనే ఇట్ గోస్ వితౌట్ సేయింగ్ రెండింటికి స్వతంత్రంగా ఉనికి లేదు. ఈ రెండింటికి భిన్నంగా ఉన్న వాటి అధిష్టానం ఇంకేదో ఉండాలి, అది ఆత్మ. ఈ ప్రపంచం ఒకదాని మీద ఒకటి ఆధారపడింది అని చెప్పడానికి మధువు పదం వేసింది ఇక్కడ ఉపనిషత్తు. ఈ మధువు 14 శ్లోకాల్లో వస్తుంది కాబట్టి ఈ బ్రాహ్మణానికి మధు బ్రాహ్మణం, ఈ కాండానికి మధుకాండం అని పేర్లు వచ్చాయి. ఇలా ఒకదాని మీద ఒకటి ఆధారపడటం చూపించటానికి ఉపనిషత్తు 4 విషయాలు తీసుకుంది. అవి సర్వాణి భూతాని, అధిభూతం, అధిదైవం, అధ్యాత్మం. అంటే ఈ 4 సర్వభూతాన్ని సమానంగా ఉంది. ఈ ఆర్డర్లో తీసుకున్న అధిభూతం, అధిదైవం, అధ్యాత్మం, వీటి మీద ఈ జీవులు ఎలా ఆధారపడి ఉన్నాయి అన్నది చెప్పింది. 14 మంత్రాలు మనం ఒకేసారి చూసాం. ఎందువల్లనంటే వాటి సారాంశం ఒకటే. అది అర్థం అవటానికి మనం ముందు మొదటి మంత్రం మాత్రం చూద్దాం. మంత్రం 1, మొదటి జతకి మంత్రం చెప్పిన పదాలు: ఇయం పృథివీ సర్వేషాం భూతానాం మధు, అస్యై పృథివ్యై సర్వాణి భూతాని మధు. దీని అర్థం ఈ పృథివీ సకల ప్రాణులకు మధువు, ఈ పృథివికి సకల ప్రాణులు మధువు. అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడ్డాయి అని అర్థం. జత 2, యశ్చాయమస్యాం పృథివ్యాం. మళ్ళీ ఆ పైనుంచి పదం తెచ్చుకోవాలి. స సర్వేషాం భూతానాం మధు, తేజోమయ అమృతమయ పురుష. ఇక్కడ 2వ లైన్ తెచ్చుకోవాలి. తస్య సర్వాణి భూతాని మధు. ఈ పృథివీ దేవత సకల ప్రాణులకు మధువు, ఈ పృథివీ దేవతకు సకల ప్రాణులు మధువు. పైన జత 1లో పృథివీ అంటే అధిభూతం, ఇక్కడ పృథివీ దేవత అంటే అధిష్టాన దేవత, ఇది అధిదైవంలోకి వస్తుంది. జత 3, యశ్చాయ మధ్యాత్మగుం శారీరః. మళ్ళీ స సర్వేషాం భూతాన మధు తెచ్చుకోవాలి. మళ్ళీ తేజోమయ అమృతమయ పురుష వస్తుంది, కానీ ఇక్కడ అర్థం వేరు. ఈ 2వ లైన్ తెచ్చుకోవాలి. తస్య సర్వాణి భూతాని మధు అంటే దీని అర్థం ఈ అధ్యాత్మ శరీరం సకల ప్రాణులకు మధువు, ఈ అధ్యాత్మ శరీరానికి సకల ప్రాణులు మధువు. ఈ తేజోమయ అమృతమయ పురుష అధిదైవానికి అధ్యాత్మకంకి సమానంగా వచ్చింది, కానీ సందర్భాన్ని బట్టి దాని అర్థం మారుతుంది. మొదటి పురుష అంటే అధిదైవం లేదా అధిదేవత, పృథ్వీ దేవత, అగ్నిదేవత వారందరూ వస్తారు. ఈ పురుషుణ్ణి సమష్టి సూక్ష్మ ప్రపంచం ప్లస్ చిదాభాసగా తీసుకోవాలి. తేజోమయ అమృతమయ పదాలు
వాటి గుణాలు. చిదాభాస వల్ల అది తేజోమయం, ఎక్కువ కాలం ఉంటుంది అని అర్థం. రెండోసారి మళ్ళీ ఇదే పదం వచ్చినప్పుడు ఇక్కడ పురుష అంటే సూక్ష్మ శరీరం ప్లస్ చిదాభాస. సూక్ష్మ శరీరం స్థూల శరీరం కన్నా ఎక్కువ కాలం ఉంటుంది. అది కూడా చిదాభాస వల్ల తేజోమయం అయింది. ఈ మంత్రంలో చివరి భాగం అయమేవ సయోయమాత్మ ఇదం అమృతం ఇదం బ్రహ్మ ఇదం సర్వం అంటే ఈ ప్రపంచం అంటే అధిభూత అధిదైవ ఆధ్యాత్మిక ప్రపంచమే అయం ఆత్మ. ఇది అధిష్టాన ఆత్మకు భిన్నంగా లేదు. యోయమాత్మ అంటే మైత్రేయి బ్రాహ్మణంలో నేర్చుకున్న ఆత్మ. ఇదం అమృతం ఇదం బ్రహ్మ ఇదం సర్వం అంటే ఇది ఆత్మ, ఇదే బ్రహ్మ. ఈ జ్ఞానం పొందిన సర్వాత్మ భావన వస్తుంది అని అర్థం. ఇప్పుడు 2 నుంచి 14 వరకు ఇవే కంటిన్యూ అవుతాయి కాబట్టి మనం ఒకేసారి చూసాం, ఒక పట్టికలో చూసాం. ఇప్పుడు ఆ పట్టిక మళ్ళీ ఒకసారి చూద్దాం. మంత్రం అధిభూతం అధిదైవం అధ్యాత్మం. మంత్రం 1 మనం చూసాం, మళ్ళీ ఒకసారి చూస్తున్నాం. అధిభూతం పృథివీ, అధిదైవం పృథివీ దేవత, అధ్యాత్మం శరీరం. మంత్రం 2 ప్రతిసారి అధిభూతం అధిదైవం అధ్యాత్మం చెప్పను, ఇదే వరుసలో చూస్తాము. మంత్రం 2లో వచ్చే సెట్ జలం జలదేవత రేతస్సు అంటే పురుష బీజం. మంత్రం 3 అగ్ని అగ్నిదేవత వాక్కు. మంత్రం 4 వాయు వాయుదేవత ప్రాణం. 5 ఆదిత్యుడు ఆదిత్య దేవత చక్షువు. 6 దిశలు దిగ్దేవత శ్రోత్రం. 7 చంద్రుడు చంద్రదేవత మనస్సు. 8 విద్యుత్ విద్యుత్ దేవత శరీరం యొక్క తేజస్సు. 9 ఉరుములు ఉరుముల దేవత అక్షరాల స్వరం. 10 ఆకాశం ఆకాశ దేవత హృదయాకాశం. 11 ధర్మం ధర్మదేవత ధర్మపురుషుడు. 12 సత్యం సత్యదేవత సత్యపురుషుడు. 13 మనుష్య జాతి మనుష్య దేవత మానుషం. 14 మూడింటిలోనూ ఆత్మే వస్తుంది, అందువల్ల 14వ మంత్రం 2వ భాగాన్ని చూద్దాం. మొదటి భాగం ఇందాక చూసినట్టే వస్తుంది. యశ్చాయమాత్మ తేజోమయో అమృతమయ పురుష. ఈ 2వ పురుష శబ్దాన్ని జీవాత్మగా తీసుకోవాలి, అంటే వ్యష్టిగా తీసుకోవాలి. దీని తర్వాత వాక్యంలో కలపాలి. అయమేవ సయోయమాత్మ. ఈ జీవాత్మ మైత్రేయి బ్రాహ్మణంలో చర్చించిన ఆత్మకు భిన్నంగా లేదు. ఈ విధంగా జీవాత్మ పరమాత్మల ఐక్యం వస్తుంది ఇక్కడ. ఈ ఆత్మ అంటే అధ్యాత్మ అధిభౌతిక అధిదైవ అధిష్టాన భూత ఆత్మనే మైత్రేయి బ్రాహ్మణంలో చర్చించారు. ఇదం అమృతం ఇదం బ్రహ్మ ఇదగుం సర్వం. దీని అర్థం అంతకుముందు చూసిందే. ఎవరైతే ఆత్మ బ్రహ్మల ఐక్య జ్ఞానం పొందుతారో వారు సర్వాత్మ భావనను పొందుతారు. ఇంతవరకు ముందు క్లాసులో చూసాం. ఇప్పుడు ముందుకు వెళ్దాం. 2వ అంశం చూడబోతున్నాం. అది ఆత్మ అధిష్టానం. మంత్రం 15. ఈ మంత్రంలో అధిష్టాన ఆత్మ స్వరూపం గురించిన వర్ణన వస్తుంది. ఇప్పటి వరకు పరస్పర ఉపకార రూప ప్రపంచం గురించిన వర్ణన చూసాం. అంటే ఒకదాని మీద ఒకటి ఎలా ఆధారపడ్డాయో అది చూసాం. అంటే మిథ్యా ప్రపంచాన్ని చూసాం. ప్రపంచం మిథ్య అంటే దానికి ఒక అధిష్టాన దేవత ఉండాలి. ఆ అధిష్టాన దేవత ఆత్మ. ఆ ఆత్మ యొక్క లక్షణాలని ఇప్పుడు చూస్తాం. సవా అయమాత్మ సర్వేషాం భూతానాం అధిపతి సర్వేషాం భూతానాగుం రాజా. ఈ ఆత్మ నిశ్చయంగా సర్వభూతాలకు అధిపతి, సకల భూతాలకు రాజు. అధిష్టానంకి ఇక్కడ పదాలు అధిపతి రాజు అని వస్తుంది. దేనికి అధిపతి? ఇంతవరకు మనం చూసిన ఈ మొత్తం ప్రపంచానికి, మిథ్యా ప్రపంచానికి, అధిభూత అధిదైవ ఆధ్యాత్మిక ప్రపంచానికి అధిష్టానం. సకల మిథ్యా ప్రపంచం దాని ఉనికి కోసం ఆత్మ మీద ఆధారపడి ఉంది కాబట్టి
ఆత్మను అధిపతి అంది. అధిపతి అంటే అధిష్టానం. తర్వాత ఇంకొక పదం వేసింది, అది రాజు. రాజు మీద ఎలా ప్రజలు ఆధారపడి ఉంటారో అలా అన్ని ఆత్మ మీదే ఆధారపడి ఉన్నాయి. దానికి ఒక ఉదాహరణ ఇస్తోంది కూడా. తద్యథా రథనాభౌ చ రథనేమౌ చ అరాహ సర్వే సమర్పిత. ఎలాగైతే రథం యొక్క ఇరుసులో రథం చక్రం ఆకులు గుచ్చబడి ఉన్నాయో, ఏవమేవాస్మిన్ ఆత్మని సర్వాణి భూతాని సర్వే దేవాః సర్వే లోకాః సర్వే ప్రాణాః సర్వే ఏత ఆత్మానః సమర్పితాః. అదేవిధంగా ఈ ఆత్మలో సకల భూతాలు, సకల దేవతలు, సకల లోకాలు, సకల ప్రాణులు, సకల జీవాత్మలు సమర్పించబడి ఉన్నాయి. అంటే ఇవన్నీ ఆత్మ మీద ఆధారపడి ఉన్నాయి. ఈ రథనాభి ఉదాహరణ ఉపనిషత్తులలో తరచూ చూస్తాం. ముండకంలో వస్తుంది, ప్రశ్నలో కూడా వస్తుంది. ముండకంలోంచి చూద్దాం. అరాయివ రథనాభౌ సంహతాయత్ర నాడ్యః స ఏషోంతశ్చరతే బహుదా జాయమానః. రథంలోని ఆకులు అనేకం, కానీ వాటికి ఆధారమైన రథనాభి ఒకటే. అలాగే జగత్తు అనే రథచక్రానికి ఆత్మ రథనాభి. ఇక్కడ ప్రత్యేకంగా ఈ రథనాభి ఎందుకు చెప్పారంటే, చక్రాలు కదులుతాయి, చక్రాల్లో ఉన్న ఆకులు కదులుతాయి, కానీ ఆ మధ్య భాగంలో ఉన్న వాటికి ఆధారమైన రథనాభి కదలదు. అలాగే కదలని ఆత్మ మీద కదిలే ప్రపంచం ఆధారపడి ఉంది. సర్వాణి భూతాని అంటే అధిభూతం, సర్వే దేవా అంటే అధిదైవం, సర్వే లోకా అంటే అన్ని లోకాలు, సర్వే ప్రాణాహ అంటే అధ్యాత్మం. ఇవన్నీ దేని మీద ఆధారపడ్డాయి? చైతన్య రూప ఆత్మ మీద ఆధారపడి ఉన్నాయి. ఇక్కడ సర్వ ఏత ఆత్మానః అంటే చిదాభాస అని అర్థం చేసుకోవాలి. చిదాభాస రూప జీవాత్మతో సహా అన్ని అధిష్టాన ఆత్మ మీద ఆధారపడి ఉన్నాయి. ఆత్మ సర్వం అన్నప్పుడు ఆత్మతో మాయను కలుపుకోవాలి. నిర్గుణ ఆత్మను సర్వ అధిష్టానం అనలేం. ఎందుకంటే సర్వం అనగానే సృష్టి వస్తుంది. సృష్టి మాట రాగానే మాయ కూడా రావాలి. మాయ ద్వారానే సృష్టి జరుగుతుంది. రథనాభిలో మాయా సహిత బ్రహ్మను తీసుకోవాలి. ఈ విధంగా సర్వాత్మ భావనను మళ్ళీ ఈ 15వ మంత్రంలో చర్చించింది ఉపనిషత్. ఇప్పుడు 16 చూద్దాం. ఇక్కడి నుంచి 19వ మంత్రం వరకు ఉపసంహార మంత్రాలు అంటారు. వీటిలో మధు విద్య స్తుతి, మధు విద్య సారాంశం వస్తాయి. మధు విద్యని ఎవరికి బోధించారో ముందు వస్తుంది. మన ఈ బ్రాహ్మణం మొదలెట్టినప్పుడే చూసాం. అథర్వ ఋషి అశ్విని దేవతలకు బోధించాడు అని. కానీ అదంత సింపుల్గా జరగలేదు. దానికి ఉపనిషత్తు ఒక కథ చెప్తుంది. అదేంటో చూద్దాం. ఇదం వై తద్మధు దద్యంగ్ అథర్వణః అశ్విభ్యాం ఉవాచ. సో ఇదిగో ఈ మధు విద్య ఎవరికి బోధించారు అంటే దద్యన్ మహర్షి బోధించాడు. ఎవరికి బోధించాడు? అశ్విని దేవతలకు చెప్పాడు అని. ఆ దద్యన్ మహర్షిని అధర్వణుడు అని కూడా అంటారు. ఎందుకంటే అతను అధర్వణ వేదవేత్త. మధు విద్య అంటే ఏమిటో ఇంతలోపు మర్చిపోకూడదు. మధు విద్య అంటే జగత్తు మొత్తం పరస్పరం ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉందని, అలా ఆధారపడి ఉంది కాబట్టి జగత్తు మిథ్య అని, దానికి అధిష్టానం సత్య అని చూస్తున్నాం. జగత్ మిథ్యాత్వం చూసాం. ఇప్పుడు ఆత్మ సత్యత్వం లేదా ఆత్మ అధిష్టానం అనే అంశాన్ని చూస్తున్నాం. ఈ బోధ మామూలు పద్ధతిలో జరగలేదు. మామూలుగా మన ఏ ఉపనిషత్తు తీసుకున్నా ఒక శిష్యుడు వెళ్ళి గురువుని ఇది బోధించమని అడుగుతాడు, గురువు బోధిస్తాడు. అనగానే వెంటనే గురువు వెళ్ళి శిష్యుడికి బోధించాడా అని అడగకూడదు. ఇక్కడ ప్రత్యేక పరిస్థితిలో బోధింపబడింది. దానికి ఒక కథ చెప్తున్నది ఉపనిషత్తు. దద్యచ ఋషికి మధు విద్య తెలుసు. ఒకసారి అశ్విని కుమారులు వచ్చి ఈ ఋషిని సమీపించి మాకు మధు విద్యను బోధించండి అని అడిగారు. కానీ ఆయన వీళ్ళు అడిగిన వెంటనే బోధించలేరు. ఎందువలనంటే
దేవేంద్రుడు తనకి విద్యను బోధించి, నువ్వు ఎవరికీ చెప్పటానికి వీల్లేదు, ఇది రహస్యంగా ఉంచాలి, పైపెచ్చు హెచ్చరిక ఇచ్చి ఊరుకోకుండా ఎవరికైనా బోధిస్తే అతని తల నరుకుతానని బెదిరించాట ఇంద్రుడు. అందువల్ల తన నిస్సహాయతను తెలియజేశాడు ఋషి. కానీ అశ్విని కుమారులు ఊరుకోలేదు. వారి ప్రత్యేకత ఏమిటంటే వారు దేవతలకే వైద్యులు. అందువల్ల వారి దగ్గర ఒక పరిష్కారం ఉంది. ఏమిటది? వారు వైద్యులు కాబట్టి శరీరంలో ఒక భాగాన్ని తీసి మళ్ళీ పెట్టగలం అని చెప్పారు. అందువల్ల వారు చూపించిన పరిష్కార మార్గం, ముందు ఋషి తల తీసి భద్రంగా ఎక్కడో పెట్టి ఆయన తల స్థానంలో ఒక గుర్రం తల తెచ్చి అతికిస్తామని, ఆ గుర్రం తలతో ఆయన్ని బోధించమని అడిగారు. ఆయన బోధ అయ్యాక ఇంద్రుడు వచ్చి ఆ తల నరుకుతాడు. అప్పుడు ఆయన తల మళ్ళీ వెనక్కి భద్రంగా తెచ్చి పెడతామని అన్నారు. 2 birds at a shot అంటారు. ఇటు వాళ్ళకి వ్రతభంగం అవ్వకుండా బోధ చేసిన అతను అవుతాడు, వీరికి విద్య నేర్పించిన వాడు అవుతాడు. ఇది కథ. దీని లోతుల్లోకి వెళ్తే దాని అందం పోతుంది. ఒక కథని కథగా ఆస్వాదిస్తేనే బాగుంటుంది. ఇది ఈ మంత్రంలో పదాలతో చూద్దాం. తదేతద్ ఋషి పశ్యన్న ఓచత్. ఇలా వాళ్ళు చేశారు. ఇక ఇదంతా జరిగింది. అది ఒక ఐ విట్నెస్ చూశాడు. ఇది ఒక ఆయన చూశాడు. చూసి వాళ్ళతో నేను చూశాను అని చెప్తున్నాడు. అంటే బ్లాక్మెయిల్ చేయడానికి చెప్పటం లేదు, అతను అప్రిషియేట్ చేశాడు గురు శిష్యుల్ని ఇద్దరిని. అదంతా ఇప్పుడు చూద్దాం. ఇంకొక ఋషి ఇలా అన్నాడు. ఇక్కడ ఋషి అంటే దద్యచ ఋషి కాదు, అతను తల మార్పిడి చేసుకుని బోధ చేసేశాడు. అది మొదటి వాక్యంలోనే చూసాం. దాని కళ్ళారా చూసిన ఇంకొక ఋషి అశ్విని కుమారులతో ఇలా అంటున్నాడు. తద్వాం నరా ననయేదగం స ఉగ్రం ఆవిష్కృణోమి. ఓ నరులారా, మీరు చేసిన క్రూరమైన కర్మ గురించి నాకు తెలుసు. ఇది మధు విద్య పొందటానికి మీరు చేశారు. క్రూర కర్మ అని ఎందుకన్నాడు? ఒక మనిషి బతికి ఉండగా అతను తల తీసి గుర్రం తల పెట్టడం, మళ్ళీ తల వెనక్కి పెట్టడం, ఇంత సాహసం ఎందుకు చేశారు అంటే మధు విద్య పొందటం కోసం. ముందే చెప్పినట్టుగా ఈ ఋషి వారిని మెచ్చుకుంటున్నాడు. అథర్వణ ఋషి చేసిన సాహసం ఇంకా గొప్పది. ఎందుకంటే మామూలుగా ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్లు మన దగ్గర సంతకాలు పెట్టించుకుంటారు, ఈ ఆపరేషన్లో ఏమైనా డాక్టర్ని నిందించకూడదు అని. అంటే అది సాహసమే. ఆ మనిషి ప్రాణాలు ఆపరేషన్ బల్ల మీదే పోవచ్చు. అలాంటిది ఏకంగా తల తీసి తల పెట్టడం అంటే మామూలు విషయం కాదు. అయినా మీకు విద్య చెప్పడం కోసం ఆయన అంత సాహసం చేశారు. అందువల్ల ఇది మామూలు వ్యవహారం కాదు, దీన్ని నేను నలుగురికి చాటి చెప్తాను అని దానికి ఒక ఉదాహరణ కూడా ఇస్తున్నాడు. ఎలా చాటి చెప్తాడు అనేది, తస్యతుహు న వృష్టిం. మేఘాలు ప్రపంచమంతా వర్షం కురిపించినట్టుగా నేను ఈ వార్తను ప్రపంచమంతటా చాటి చెప్తాను అన్నాడు. ఏ వార్తను ఆయనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. దద్యంగ ఎన్ మధు అధర్వణ వాం అశ్వస్య శీర్ష్ణా ప్రయదీం ఉవాచ ఇతి. ఎలా అధర్వణ వేదవేత్త అయిన దధ్యచుడు మీకోసం గుర్రపు తలతో మధు విద్య నేర్పాడో అది నేను అందరికీ చాటి చెప్తాను అని అన్నాడు. ఈ మంత్రంలో 2 సాహసాలు చూసాం. శిష్యులు చేసిన కర్మ, వాళ్ళు సరిగా ఆపరేషన్ చేయలేకపోతే అది గురువు ప్రాణానికే ముప్పు, అదొక సాహసం. అయితే అలాంటి కర్మ చేయించుకున్న గురువు ఇంకా పెద్ద సాహసం చేశాడని చెప్పవచ్చు. అయినా ఇంత సాహసం గురు శిష్యులు చేశారు అంటే ఈ సాహసాన్ని మించిన విలువైనది ఆ విద్య. దీన్ని బట్టి మధు విద్య మామూలు విద్య కాదు అని తెలుస్తుంది. ఏదైనా తేలిగ్గా వస్తే దాని విలువ తెలియదు మనకు. మధు అంటే మధు విద్య. మధు విద్య సారాంశం ఏంటి? బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. ఇది మనం ఈ 2వ అధ్యాయం పొడుగుతా చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు మంత్రం 17. ఇదం వై తన్మధు దద్యం అధర్వణః అశ్విభ్యాం ఉవాచ. మళ్ళీ అదే వాక్యం వస్తోంది. ఈ మధువుని అధర్వణ వేదవేత్త అయిన దధ్యచ మహర్షి అశ్విని దేవతలకు బోధించాడు.
తదేతత్ ఋషి పశ్యన్ అవోచన్. ఈ కార్యక్రమాన్ని చూసిన ఐ విట్నెస్ ఇంకొక ఋషి, ఇక్కడ తదేతత్ ఋషి అంటే ఇంకో ఋషి అని చూస్తున్నాం. అది చూసిన ఇంకొక ఋషి ఇలా చెప్పాడు, ఏమని? అధర్వణాయ అశ్వినౌ దధీచే అశ్వగుం శిరః ప్రతి ఐరయతం. ఓ అశ్విని దేవతలారా, మీరిద్దరూ ఈ మహర్షికి గుర్రం తలను తీసుకుని వచ్చారు. నవాం మధు ప్రవోచత్ ఋతాయన్ త్వాష్ట్రం. ఆయన మీకు మధు విద్యను చెప్పాడు, ఎందుకంటే ఆయన సత్యాన్ని పాటించాడు, మీకు చెప్తానని మాట ఇచ్చాడు కాబట్టి అది చెప్పాడు. దస్రౌ అపి కక్ష్యం వామితి. ఆయన 2 రకాల మధు విద్యను చెప్పాడు అంటున్నాడు. అవి త్వాష్ట్రం మధు, కక్ష్యం మధు. ఈ త్వాష్ట్రం మధు కూడా ఒక కథ ఉంది. ఈ కథలన్నీ మనం కథలుగానే చూడాలి అని మర్చిపోకూడదు. ఒకసారి విష్ణుమూర్తి అసురులతో యుద్ధం చేసి విజయం పొందాట. ఆ విజయంతో విష్ణుమూర్తికి గర్వం వచ్చిందిట. తక్కిన దేవతలకు ఆయన మీద అసూయ పుట్టింది. యుద్ధం చేసి అలసిపోయిన విష్ణుమూర్తి తన తలను వింటినారికి ఆనించి పడుకున్నాడు. విల్లు ఎక్కుపెట్టే ఉంది. దేవతలు చిన్న పురుగుగా మారి ఆ వింటినారిని కొరికారు. ఎక్కుపెట్టి ఉన్న వింటినారి నుంచి విల్లంబు దూసుకువచ్చింది. వింటినారికి ఆనుకుని ఉన్న విష్ణుమూర్తి గడ్డానికి అది తగిలి ఆయన తల ఆకాశానికి ఎగిరిపోయింది. ఆ తల సూర్య భగవానుడు. ఆదిత్యుడు విష్ణుమూర్తి శిరస్సు. విష్ణుమూర్తి తల ఎగిరిపోయేసరికి దేవతలు కంగారు పడిపోయి అశ్విని కుమారులను సంప్రదించారు. అప్పుడు వారు తలను తిరిగి అతికించారు. ఈ కథ శతపథ బ్రాహ్మణంలో వస్తుంది. త్వష్ట అంటే ఆదిత్యుడు. ఆదిత్యునికి సంబంధించిన ఉపాసన గనుక దీన్ని త్వాష్ట్రం అంటారు. ఈ తలను తిరిగి అతికించటానికి ప్రవర్గ్య కర్మ చేయబడుతుంది. ప్రవర్గ్య కర్మకు అంగ ఉపాసన పేరు త్వాష్ట్ర మధువు. 2వ మధు విద్య పేరు కక్ష్యం మధు. కక్ష్యం మధు అంటే మనం ఈ బ్రాహ్మణంలో చూసిన మధు విద్య. యద్దస్రా యత్ హే దస్రావ్ అంటే అశ్విని కుమారులు, శత్రు సైన్యాలను క్షీణింపజేయువారు అని దాని అర్థం. దధ్యం ఋషి అశ్విని కుమారులకు విద్య బోధిస్తానని మాట ఇచ్చాక తనకున్న శాపం గుర్తుకు వచ్చింది. కానీ మాట నిలబెట్టుకోవటం కోసం ఇంత సాహసం చేశాడు. దీని సారాంశం మధు విద్య గొప్పది, దీన్ని తేలిగ్గా తీసుకోకండి అని. ఇప్పుడు 3వ అంశంలోకి అడుగు పెట్టబోతున్నాం. అది పురుష మంత్రం 18. ఇందులో కూడా మళ్ళీ ఇంతకుముందు మంత్రాల్లో చూసిన మాటలే మొదట్లో వస్తాయి. ఇదం వై తన్మధు దద్యం అధర్వణో అశ్విభ్యాం ఉవాచ తత్ ఏతత్ ఋషి పశ్యన్ అవోచత్. అంతవరకు అర్థం తీస్తే ఈ మధు విద్యని దద్యన్ మహర్షి అశ్విని దేవతలకు చెప్పాడు. ఈ కర్మను చూసిన ఋషి వారితో ఇలా చెప్పాడు. ఇదంతా మళ్ళీ రిపీట్ అయింది. మధు విద్యని ఈ విధంగా స్తుతించారు. గురువు శిష్యులు సాహసం చేశారు. నేను ఇంకొకసారి కూడా ఆ శిష్యులు సాహసం చేశారు. వారికి ఇలా తలపెట్టడం కొత్త విషయం కాదు. ఇంత ఎందుకు చేశారు అంటే వీరికి మధు విద్య మీద శ్రద్ధ అని చూసాం. దానివల్ల మనకి పరోక్షంగా మధు విద్య యొక్క గొప్పతనం చెప్పబడింది. ఇప్పుడు వచ్చే 2 మంత్రాలు మధు విద్య సారాంశాన్ని ఇస్తాయి. ఈ మంత్రంలో సర్వాత్మ భావన సారాంశం వస్తుంది. ఆల్రెడీ మనం 15వ మంత్రంలో ఈ సర్వాత్మ భావన చూసాం. ఇక్కడ మళ్ళీ వస్తుంది. ఎలా వస్తుంది? ఈ మంత్రం సారాంశం ఆత్మే అంతా అయింది. అంతా అంటే ఇక్కడ స్థూల శరీరాలు. ఆత్మే మనుష్యుల స్థూల శరీరాలు, జంతువుల స్థూల శరీరాలు అంతా అయింది. అన్ని స్థూల శరీరాలను సృష్టించాక సూక్ష్మ శరీర రూపంలో ఆత్మే అనుప్రవేశం చేసింది. తైత్రీయంలో కూడా సో కామయత బహుశ్యాం ప్రజాయేతి, నేనే అనేక ప్రజలుగా అవుతాను
అంటే అనేక జీవులుగా అవుతాను అంటే అర్థం ఏమిటి? అనుప్రవేశం చేస్తాను అని. ఇక్కడ ఆత్మ అంతా అయింది అంటే ఆత్మ పరిణామి కారణం కాదు, వివర్త కారణం అని అర్థం చేసుకోవాలి. ఉపాదాన కారణంలో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. పరిణామి ఉపాదాన కారణం, వివర్త ఉపాదాన కారణం. పాలని తోడేస్తే పెరుగుగా మారుతుంది. అక్కడ పరిణామి ఉపాదాన కారణం, రూపు మారిపోయింది, మళ్ళీ వెనక్కి దాని పాలుగా తీసుకురాలేం. వివర్త ఉపాదాన కారణానికి ఉదాహరణ మన స్వప్న ప్రపంచమే. జాగ్రత్త పురుషుడు ఇక్కడ పడుకుని అక్కడ స్వప్నం కంటాడు. స్వప్నంలో అతను కింద పడ్డా రక్తం కారినా ఇక్కడున్న జాగ్రత్త పురుషుడికి ఏమీ అవదు. పైగా వెనక్కి ఆ స్వప్న పురుషుడు వెనక్కి లేచేసరికి జాగ్రత్త పురుషుడు అవుతాడు. కాబట్టి ఇది వివర్త ఉపాదాన కారణం. ఆత్మ వివర్త ఉపాదాన కారణం. విశిష్టాద్వైతంలో ఆత్మ జగత్తు 2 సత్యం. జగత్తు మిథ్య అని ఒక అద్వైతంలోనే చూస్తాం మనం. ద్వైతంలో జగత్తుని విడిగా చూస్తారు. విశిష్టాద్వైతంలో జగత్తు కూడా సత్యం అంటారు. ఈ ఉపనిషత్తు బ్రాహ్మణోపనిషత్తు అంటారు. ఇది మంత్రోపనిషత్తు నుంచి కొన్ని వాక్యాలను చెప్తుంది. ఈ నేపథ్యంతో ఈ మంత్రాన్ని చూద్దాం. ఇక్కడ పురుష అంటే నిర్వచనం వస్తుంది. అందువలనే ఇది 3వ అంశం పురుష అని చూసాం. పురశ్చక్రే ద్విపద, పురశ్చక్రే చతుష్పద. ఈ పరమాత్మ 2 పాదాల స్థూల శరీరాలను, 4 పాదాల స్థూల శరీరాలను సృష్టించాడు. పురహ అంటే స్థూల శరీరాలు. పురహ అంటే స్థూల శరీరం ఎలా అంటే శంకర భాష్యం దానికి ఆధారం. శంకర భాష్యం లేనిదే, పరమార్థానంద స్వామి వారి బోధ లేకపోతే ఈ మంత్రాలను మనం అర్థం చేసుకోలేం. చక్రే అంటే చక్రం కాదు, ఆయన సృష్టించాడు. ఎలా? తన నుంచే సృష్టించాడు. అంటే ముడి సరుకు కూడా తానే. అందువల్ల ఆయనే అయ్యాడు. ఏమయ్యాడు? ఆయనే 2 కాళ్ళ మనిషి, 4 కాళ్ళ జంతువు అయ్యాడు. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే పరమాత్మ అన్ని జీవుల స్థూల శరీరాలుగా అయ్యాడు. అయ్యాడు అంటే వివర్త ఉపాదాన కారణం అని గుర్తుంచుకోవాలి, మార్పు చెందలేదు అని గుర్తుంచుకోవాలి. పరమాత్మ పారమార్థిక సత్యం, జీవాత్మ శరీరాలు వ్యావహారిక సత్యంలోకి వస్తాయి. స్థూల శరీరాలను సృష్టించాక పరమాత్మ ఏం చేశాడు? పురస్స పక్షీభూత్వా పురః పురుష అవిసదితి. అంటే పరమాత్మ సూక్ష్మ శరీరాలుగా స్థూల శరీరాల్లో అనుప్రవేశం చేశాడు. పక్షి అంటే ఇక్కడ సూక్ష్మ శరీరం. పరమాత్మ అనుప్రవేశం చేశాడు అంటే చేసినట్టుగా అనుకోవాలి. ఎందుకంటే పరమాత్మ సర్వవ్యాపకం. ఆయన ఒక చోటు నుంచి ఇంకో చోటికి రాడు. పరమాత్మ జీవాత్మగా అనుప్రవేశం చేశాక వ్యవహారాలు మొదలవుతాయి. పరమాత్మ అవ్యవహారి, కార్యకరణ సంఘాతం అయిన స్థూల సూక్ష్మ శరీరాల కలయిక వల్ల వ్యవహారం నడుస్తుంది. అందువల్ల నేర్పించే గురువు పరమాత్మే, నేర్చుకునే విద్యార్థి పరమాత్మే. వేదాంతకృత్ వేదవిత్ ఇద్దరూ పరమాత్మలే. తర్వాత ఉపనిషత్తే ఈ మంత్రాన్ని వివరిస్తున్నది. అనుప్రవేశం వల్ల పరమాత్మకు పురుష అనే ప్రత్యేక పేరు ఏర్పడింది. ఆ పురుష అంటే ఏమిటి అని మనం అవస్థపడకుండా ఉపనిషత్తే 2 రకాల నిర్వచనాలు ఇస్తుంది. సవా అయం పురుష సర్వాసు పూర్షు పురిసయ. ఈ పురుషుడు అన్ని స్థూల శరీరాలలో నిశ్చయంగా ఉన్నాడు. సో మొదటి నిర్వచనం ఏంటి? పురిసయ ఇది పురుష అంటే శరీరాల్లో ఉన్నాడు. పురి అంటే స్థూల శరీరం, ఇందాకే చూసాం. శయనాత్ అంటే ఉన్నాడు. సో సూక్ష్మ శరీర రూపంలో స్థూల శరీరంలో ఉన్నాడు. న అనేన కించన అనావృతం, న అనేన కించన అసంవృతం. ఈ పురుషునితో కప్పివేయబడనిది ఏదీ లేదు, ఈ పురుషునితో వ్యాపించబడనిది ఏమీ లేదు. డబల్ నెగటివ్ వాడుతోంది ఇక్కడ. ఈ పురుషునితో కప్పివేయబడనిది ఏదీ లేదు, ఈ పురుషునితో వ్యాపించబడనిది ఏదీ లేదు. అంటే ఈ పురుషుడు లేని వస్తువు అంటూ ఏదీ లేదు, సింపుల్గా చెప్పాలంటే. సో 2వ నిర్వచనం ఏంటి? పూరయతి సర్వం ఇది పురుష. సర్వవ్యాపకం, అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నాడంటే
ఈ పురుషుడు లేని వస్తువు అంటూ ఏమీ లేదు అని. కానీ ఈ సర్వవ్యాపకత్వాన్ని ప్రత్యక్షంగా చెప్పకుండా రెండు వ్యతిరేక పదాలతో చెప్తుంది. డబల్ నెగటివ్ అంటాం. దానివల్ల ఫోర్స్ వస్తుంది ఆ వాక్యంలో. న ప్లస్ అనావృతం అంటే ఆవృతం, సర్వవ్యాపకం అని అనకుండా దానివల్ల కప్పబడనిది ఏదీ లేదు అంది. నిజానికి అనావృతం పదానికి అసంవృతం పదానికి పెద్దగా తేడా లేదు. కానీ ఇలా రెండు పదాలు ఒకేసారి వాడితే అంటే సూక్ష్మ భేదం ఉంటుంది, ఆ భేదాన్ని చెప్తారు. కప్పివేయబడనిది ఏదీ లేదు అంటే పరమాత్మచే లోపల ప్రవేశించబడనిది కూడా ఏదీ లేదు. ఈ పరమాత్మే బయట లోపల ఉన్నాడు అంటే అన్నింటికీ అధిష్టానంగా ఉన్నాడు అని అర్థం. ఈ విధంగా ఈ మంత్రంలో సర్వాత్మ భావన నెలకొల్పబడింది. ఇప్పుడు మంత్రం 19. ఇందులో ఆఖరి రెండు అంశాలు చూస్తాం. అయమాత్మ బ్రహ్మ మహావాక్యం వస్తుంది, సర్వానుభూహు వస్తుంది. మొదటి రెండు వాక్యాలు మళ్ళీ అవే మాటలు. అశ్విని కుమారులకు దధ్యన్ ఋషి మధు విద్యను బోధించటం చూసిన ఇంకో ఋషి వారితో ఇలా అన్నాడు. ఇక్కడ కూడా ఒక ఋగ్మంత్రాన్ని చూస్తాం. ముందు మంత్రంలో చూసిన సర్వాత్మ భావనే ఇక్కడ కూడా వస్తుంది. అంటే ఐడియా ఒకటే, డిఫరెంట్ వర్డ్స్లో వస్తుంది. రూపగుం రూపం ప్రతిరూపో బభూవ. పరమాత్మ స్థూల సూక్ష్మ శరీరాల రూపం తీసుకున్నట్టుగా అనిపిస్తాడు. ఎందువల్ల తీసుకున్నట్టుగా అంటున్నావు? నిర్గుణ పరమాత్మకి రూపం లేదు, పరిమితులు లేవు. కానీ స్థూల సూక్ష్మ శరీరాల్లో ప్రవేశించినప్పుడు ఆయా రూపాలలో ఉన్నట్టుగా ఉంటుంది. రూపం లేని ఆత్మ రూపం ఉన్న ఆకారాన్ని తీసుకునేసరికి శరీర ఆకారమే ఆత్మ ఆకారంగా అనిపిస్తుంది. అంతేకాదు ఆ శరీర సరిహద్దులకే పరిమితమైనట్టు అనిపిస్తుంది. అలా శరీరంలో ప్రతిబింబం ఏర్పడుతుంది. తదస్య రూపం ప్రతిచక్షణాయ. తదస్య రూపం అంటే అలా పరమాత్మ యొక్క ప్రతిబింబం లేదా చిదాభాస, అది ఆత్మజ్ఞానం పొందటానికి తోడ్పడుతుంది. చిదాభాస వల్లనే ఆత్మజ్ఞానం పొందగలం. చిత్ నిర్గుణ బ్రహ్మ. ఆ చిత్తుకి పరికరాలు లేవు. ఒక జ్ఞానం పొందాలంటే మనకి పరికరాలు కావాలి. అందువల్ల చిత్ వల్ల పొందలేం. చిదాభాస అంటే ఇంకొక నిర్వచనం జీవాత్మ. కాబట్టి పరమాత్మ చిదాభాస రూపం ఆత్మజ్ఞానానికి తోడ్పడుతుంది. ఇంద్రో మాయాభిహి పురురూపయీయతే. ఇక్కడ ఇంద్రుడు అంటే దేవేంద్రుడు కాదు, పరమాత్మే. ఈ ఐతరేయ ఉపనిషత్తులోనే పరమాత్మను ఇదంద్ర అనే పదంతో చూసాం. పరమాత్మ సర్వగత చైతన్యం. పరమాత్మ మాయ సహాయంతో అనేకంగా అయ్యాడు. ఒక్క పరమాత్మే అనేక రూపాలు దాల్చాడు. ఇక్కడ మాయను చిదాభాసగా చూస్తాం. నా చుట్టూ 10 అద్దాలుంటే నేను అనేకంగా కనిపిస్తాను. పురురూప అంటే అనేక రూపాలు. ఈ విధంగా ఒక్క పరమాత్మే అనేక జీవాత్మలుగా కనిపిస్తున్నాడు. అంతేకాదు, ఎప్పుడైతే పరమాత్మ ప్రతిబింబ చైతన్యం రూపం తీసుకున్నాడో, పరమాత్మ ప్రతిబింబ చైతన్యం ద్వారా శరీరాలలో తక్కిన అంగాలతో కలుస్తాడు. యుక్తాహి అస్య హరయః శతా దశ ఇతి. ఈ పరమాత్మకు 100 ఇంద్రియాలున్నాయి, 10 ఇంద్రియాలున్నాయి. హరయః అంటే ఇంద్రియాలు. ఇంద్రియాలు విషయాలను తీసుకుంటాయి. పరమాత్మ చిదాభాస ద్వారా ఇంద్రియాల ద్వారా అనేక విషయ వస్తువులతో ముడివడి ఉన్నాడు. ఇంద్రియాల ద్వారా మనం అనేక విషయాల జ్ఞానం పొందవచ్చు. ఈ ఇంద్రియాలు ఎన్ని ఉన్నాయి? వ్యష్టిపరంగా చూస్తే 10. సో అక్కడ 10 సంఖ్య వచ్చింది. సమష్టి పరంగా చూస్తే అనేక జీవులు, వాటికి ఉన్న ఇంద్రియాలు. సో 100, 10 చెప్పింది అంటే ఎగ్జాక్ట్లీ 100, 10 అని కాదు, అనేకం ఉన్నాయి. అంటే నానాత్వం లేదా బహుత్వం తీసుకోవాలి. ఉన్నది ఒకటే పరమాత్మ. ఆయనే చిదాభాస రూపంలో అనేకంగా భాసిల్లుతున్నాడు.
పరమాత్మే అన్ని జీవాత్మల్లో ఉన్నాడు, అందువల్ల ఈ పరమాత్మే ఈ జగత్తులో అన్నీ అనుభవిస్తున్నాడు అని అర్థం. దీనితో ఋగ్మంత్రం అయిపోయింది. ఇప్పుడు ఈ ఉపనిషత్తు ఈ వాక్యాన్ని విశ్లేషిస్తుంది. ఈ ఋగ్మంత్రం ఒక సందేహాన్ని రేకెత్తించవచ్చు. ఏమిటది? యుక్తాహి అస్య హరయః అంది ఋగ్మంత్రం. ఇంద్రియాలు పరమాత్మతో కలిసి ఉన్నాయి. పరమాత్మతో కలిసి ఉన్నాయి అంటే ద్వైతం వచ్చేస్తుంది. ఇంద్రియాలు వేరు, పరమాత్మ వేరు. పరమాత్మ వ్యతిరిక్త ఇంద్రియ అస్తిత్వ శంక వస్తుంది. ఇంద్రియాలు వేరు, పరమాత్మ వేరు అంటే అద్వైతం రాదు, ద్వైతం వచ్చేస్తుంది. వేదాంతం చెప్పేది అద్వైతాన్ని. అందువల్ల ఈ సందేహాన్ని రాబోయే బ్రాహ్మణ భాగం తీరుస్తుంది. ఏమని? అయం వై హరయః అంటే పరమాత్మే ఇంద్రియాల రూపంలో ఉన్నాడు. అయం వై హరః వాక్యం బాధ సామానాధికరణ్యం అంటారు. అయం వై దశచ సహస్రాని బహూని చ అనంతాని చ. ఈ పరమాత్మే 10,000 అనేకాలు అనంతాలు కూడా అవుతున్నాడు. అంటే నెంబర్ పెరుగుతూ వస్తుంది, తరుగుతూ వస్తుంది. అనేక అనంత ఇంద్రియాలుగా అవుతున్నాడు. ఇంద్రియాలుగా అవుతున్నాడు అంటే జీవాత్మగా అవుతున్నాడు అని తీసుకోవాలి. ఈ విషయం స్వప్న వృత్తాంతం తీసుకుంటే బాగా అర్థమవుతుంది. కలలో ముందు అనేక వస్తువులను చూస్తాను, కానీ వాటన్నింటిలోనూ నేనున్నాను. నేనే అనేక వస్తువులుగా భాసిల్లుతున్నాను. అదేవిధంగా పరమాత్మ అనేక ఇంద్రియాలుగా కనిపిస్తున్నాడు. ఇవన్నీ పరమాత్మ ప్రతిబింబం అయితే పరమాత్మ అసలు స్వరూపం ఏమిటి? ఇక్కడ మనకి మహావాక్యం చూడబోతున్నాం. తదేతద్ బ్రహ్మ అపూర్వం అనపరం. ఇదే బ్రహ్మ, ఇది అపూర్వం, ఇది అనపరం. ఈ బ్రహ్మ అపూర్వం, అనపరం. పూర్వం అంటే కారణం, అపరం అంటే కార్యం. ఎప్పుడు కారణం ముందు, కార్యం తర్వాత వస్తాయి. అంటే కారణం నుంచి కార్యం వస్తుంది కాబట్టి ముందు కారణం గురించి మాట్లాడతాం. అపూర్వం అంటే అది కారణం కాదు. అనపరం అంటే కార్యం కూడా కాదు. అంటే కార్యకారణ విలక్షణం. బ్రహ్మ నిర్వచనం మనం ఏమని చూస్తాం? వేరే సందర్భాలలో కార్యకారణ విలక్షణం అని చూస్తాం. ఇక్కడ దానికి అపూర్వం అనపరం అని వేసింది ఉపనిషత్తు. ఇక్కడ కూడా మళ్ళీ సందేహం వస్తుంది. ఇంతసేపు బ్రహ్మను సృష్టికర్తగా చెప్పారు, అభిన్న నిమిత్త ఉపాదాన కారణం అన్నారు. మైత్రేయి బ్రాహ్మణంలోనే బ్రహ్మను సృష్టి స్థితి లయ కారణంగా చూసాం. తడిబొగ్గుతో ఏర్పడిన అగ్నిని సృష్టికి ఉదాహరణగా ఇస్తే, దుందుబి, శంఖం, వీణ ఉదాహరణలను స్థితి కారణానికి ఇస్తే, లవణ దృష్టాంతాన్ని లయ కారణంకి ఇచ్చింది ఉపనిషత్తు ఉదాహరణలుగా. అంటే అక్కడ బ్రహ్మ కారణం, జగత్తు కార్యం అని చూసాం. ఇంతకు ముందే బ్రహ్మను కారణంగా, జగత్తును కార్యంగా చూపిస్తూ ఇప్పుడు బ్రహ్మ కార్యకారణ విలక్షణం అని చెప్తే ఏమిటి దాని ఉద్దేశం? రెండూ సరైనవే. నిజానికి మనకి సందేహం రాకూడదు. మనం బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అని చూస్తూ వస్తూనే ఉన్నాం. జగత్తు మిథ్య అంటే జగత్తుకి విడిగా ఉనికి లేదు. విడిగా ఉనికి లేని దాని యొక్క సృష్టి స్థితి లయ కారణం అని చెప్పినా ఒకటే, చెప్పకపోయినా ఒకటే. అంటే ఒక సందర్భంలో ఒకటి సరిపోతుంది, ఇంకో సందర్భంలో ఇంకొకటి సరిపోతుంది. కార్యాన్ని మిథ్యగా తీసుకునేది పారమార్థిక స్థాయిలో. వ్యావహారిక స్థాయిలో కార్యం ఉంది, దానికి కారణము ఉంది. కానీ పారమార్థిక స్థాయికి ఎదిగితే కారణత్వము లేదు, కార్యము లేదు. జాగ్రత్త ప్రపంచం కూడా స్వప్నం రెండు అని చూస్తాం. స్వప్న వృత్తాంతం తీసుకుంటే స్వప్నం మనకు అనుభవంలోకి వస్తుంది. అక్కడ డబ్బు సంపాదిస్తాము, కానీ దాన్ని జాగ్రత్త ప్రపంచానికి లేచాక వాడగలమా? వాడలేం. అదేవిధంగా ఈ జాగ్రత్త ప్రపంచం కూడా స్వప్నం రెండే అంటుంది శాస్త్రం. ఎందువలనంటే జాగ్రత్త ప్రపంచం నుంచి పారమార్థిక స్థాయికి ఎదిగితే జాగ్రత్త ప్రపంచం మిథ్య, అది కూడా స్వప్నంలా కరిగిపోతుంది. మాండూక్యోపనిషత్తులో వస్తుంది, పారమార్థిక స్థాయిలో
సృష్టి లేదు, ప్రళయం లేదు, గురువు లేడు, శిష్యుడు లేడు, శ్రవణం లేదు, మననం లేదు. అందువల్ల బ్రహ్మ కారణం కాదు, బ్రహ్మ నుంచి కార్యము రాలేదు. తర్వాత పదం అనంతరం అబాహ్యం. అంతరము లేనివాడు, బాహ్యం లేనివాడు. అంటే బ్రహ్మ జగత్తుకి బయట ఉందా, లోపల ఉందా అని అడిగితే ద్వైతవాదులు జగత్తు బ్రహ్మ బయట ఉంది అంటారు. విశిష్టాద్వైతవాదులు జగత్తు బ్రహ్మలో ఒక భాగం అంటారు. కానీ అద్వైతం జగత్తు బయట లేదు, లోపల లేదు అంటుంది. అద్వైతంలో విభక్తులు రావు. బ్రహ్మలో జగత్తు ఉంది, బ్రహ్మ పైన ఉంది, బ్రహ్మ కింద ఉంది, అలాంటి పదాలు లేవు. బ్రహ్మే జగత్తు, అక్కడ విభక్తి లేదు. ఉదాహరణకి మీరు స్వప్నంలో ఒక ఏనుగుని చూస్తారు. అంత పెద్ద ఏనుగు మీ లోపల ఎలా ఉంటుంది? మీరు ఒక చిన్న మంచం మీద పడుకుని కలగంటూ ఉంటే మీ పక్కన ఎలా ఉంటుంది? అందువల్ల కలలోని ఏనుగు ఉన్నట్టుగా ఉంటుంది తప్ప నిజంగా లేదు. అదే జవాబు జగత్తు బ్రహ్మలో ఉందా, బయట ఉందా అనే ప్రశ్నకు. ఏ జవాబిచ్చినా సమస్య అవుతుంది. అందువల్ల బ్రహ్మ అనంతరం అబాహ్యం అంటాం. అంటే బ్రహ్మ లోపల లేదు, బయట లేదు. రజ్జు సర్ప భ్రాంతిలో పాము అన్నాం. ఆ పాము ఎక్కడుంది? తాడు లోపల ఉందా, తాడు బయట ఉందా? అసలు అక్కడ పాము ఉంటే కదా బయట లోపల ఉండటానికి. తాడుని చూసి పాము అనుకుంటున్నాం, అది భ్రాంతి మాత్రమే. అలాగే జగత్తు నిజంగా లేదు, పరమార్థి స్థాయికి ఎదిగితే అంటున్నప్పుడు జగత్తు ఎక్కడ ఉంది అనే ప్రశ్న ఎలా వస్తుంది? అజాతివాదం సత్యం అంటారు గౌడపాదాచార్యుల వారు. భాష్యకారులు ఈ పదాలకు ఇంకో అర్థాన్ని కూడా ఇస్తారు. అనంతరం అంటే నిస్సామాన్యం, అబాహ్యం అంటే నిర్విశేషం. మన ఈ ఉపనిషత్తులోనే సామాన్య రూపం, విశేష రూపం, సామాన్య శబ్దం, విశేష శబ్దం చూస్తూ వచ్చాం. సో బ్రహ్మ సామాన్య రూపము కాదు, విశేష రూపము కాదు అని చెప్తున్నారు భాష్యకారులు. మనుషులందరిలో సామాన్యంగా ఉండే మనుష్యత్వాన్ని సామాన్య విషయం అంటారు. ఇప్పుడు 4-5 చెట్లను చూస్తాం, వాటన్నింటినీ కలిపి ఏమంటాం? చెట్లు అంటాం. తర్వాత ఒక్కొక్క చెట్టు పేరు చూడటానికి ప్రయత్నిస్తాం. అలాగే అదిగో అక్కడ 10 మంది మనుషులు ఉన్నారు అంటాం, వాళ్ళ మొహాలు చూడం. అలా 10 మందిని కలిపి చూసినప్పుడు అది సామాన్యం అవుతుంది. ఒక్కొక్కళ్ళని విడిగా చూసినప్పుడు విశేషం అవుతుంది. అలా ఈ సృష్టిలో ప్రతిదీ సామాన్యంలోకైనా వస్తుంది, విశేషంలోకైనా వస్తుంది. కానీ బ్రహ్మ సామాన్యము కాదు, విశేషము కాదు. అందువల్ల అనంతరం అబాహ్యం. అయమాత్మ బ్రహ్మ. ఇదే వాక్యం మాండూక్యోపనిషత్తులో వస్తుంది. 4 మహావాక్యాలను మనం చెప్పినప్పుడు ఈ అయమాత్మ బ్రహ్మ కోట్ చేస్తాం. ఇది సంపూర్ణమైన బోధ. వేదాంత సారం అంతా ఒక్క వాక్యంలో వచ్చేసింది. అది బ్రహ్మను, జీవాత్మ, పరమాత్మ ఐక్యాన్ని కూడా వివరించింది. అయమాత్మ బ్రహ్మ అనే మహావాక్యాన్ని ఇచ్చి ఉపనిషత్తే బ్రహ్మను, ఆత్మను వివరిస్తుంది. అక్కడ మాండూక్యోపనిషత్తులో చతుష్పాద ఆత్మగా వివరిస్తుంది. ఇక్కడ బ్రహ్మ ఎలా ఉంది, బ్రహ్మ నిర్వచనం ఏమిటి, ఆత్మ నిర్వచనం ఏంటి ఇక్కడ ఇస్తాను. అపూర్వం, అనంతరం, అనపరం, అబాహ్యం బ్రహ్మ అంది. ఇంతవరకు మనం చూసిన విశేషణాలు. అపూర్వం, అనపరం, అనంతరం, అబాహ్యం అంది. అంటే కారణం కాదు, కార్యం కాదు, లోపల లేదు, బయట లేదు అని అంది. ఇదొక అద్భుతమైన నిర్వచనం బ్రహ్మకు. మామూలుగా మనం బ్రహ్మకు చూసే నిర్వచనం సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. ఇది కూడా చాలా ముఖ్యమైన నిర్వచనం. శంకరాచార్యుల వారు దీన్ని కూడా కోట్ చేస్తూ ఉంటారు. బ్రహ్మ కారణం కాదు, కార్యం కాదు, బ్రహ్మ లోపల లేదు, బయట లేదు అనే నిర్వచనాన్ని ఇంకో విధంగా చెప్పాలంటే సజాతీయ, విజాతీయ, స్వగత భేదరహితం బ్రహ్మ. ఏకమేవా అద్వితీయం అని మనం వేరే ఉపనిషత్తుల్లో చూస్తాం. సో చిదేవ ఇదమగ్ర ఆసీత్ అని ఐతరేయంలో వస్తుంది. ఆత్మ ఏవ ఇదమగ్ర ఆసీత్ అని ఐతరేయంలో వస్తుంది.
ఇంతవరకు బ్రహ్మ నిర్వచనం చూసాం. మరి ఆత్మ నిర్వచనం ఏమిటి? ఒక్క పదంలో చెప్పేసింది. సర్వానుభూహు. ఈ ఆత్మే సర్వాన్ని అనుభవిస్తుంది. అంటే సాక్షి చైతన్యం. ఇక్కడ కూడా మళ్ళీ అనుభవిస్తుంది అనే పదాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. ఆత్మ అకర్త భోక్త అంటాం. మళ్ళీ ఇక్కడ అనుభవిస్తుంది ఈ పదం ఎలా వాడతాం? దీనికి ఇంగ్లీష్ పదం చూస్తే తేలిగ్గా అర్థమవుతుంది. రైటర్ అంటే రాసేవాడు, వాకర్ అంటే నడిచేవాడు, థింకర్ అంటే ఆలోచించేవాడు, అలా ఎక్స్పీరియన్సర్ అంటే అనుభవించేవాడు. మనం ఆత్మ నిర్వచనం చెప్పేటప్పుడు ఏమంటాం? ఎవర్ ద ఎక్స్పీరియన్సర్, నెవర్ ది ఎక్స్పీరియన్స్డ్. అనుభవించే నువ్వు అనే పదం వాడినా ఆత్మ కర్మ చేయకుండా అనుభవిస్తుంది. ఆత్మ నిర్వికార సాక్షి. అదేది ప్రయత్నపూర్వకంగా చేయదు. మనసు ఒక పని చేయాలంటే ప్రయత్నపూర్వకంగా చేయాలి. ఆలోచనల రూపంలో ప్రపంచాన్ని అనుభవిస్తుంది. కానీ ఆత్మ విషయంలో ఆత్మ పరిణామం చెందదు, పని చేయదు. మరి ఏం జరుగుతుంది అంటే ఆత్మ సమక్షంలో పని జరుగుతుంది. దానికి అద్దం ఉదాహరణ చూస్తాం. మీరు అద్దం ముందు వెళ్ళి పని కట్టుకుని నిల్చోని అవసరం లేదు. మీరు అటు వెళ్తుండగా అద్దం ఉంటే మీ ప్రమేయం లేకుండానే అద్దంలో మీ ప్రతిబింబం ఏర్పడుతుంది. అది మీరు గమనించకపోవచ్చు కూడా. అంటే అక్కడ మీ ప్రయత్నం లేదు, మీ పురుష బుద్ధి లేదు, మీలో ఏ మార్పు రాలేదు. కానీ మీరు అద్దంలో కనిపిస్తున్నారు. అదేవిధంగా ఆత్మ అనుభవిస్తుంది అంటే ఆత్మ ప్రయత్నం లేదు, పురుష బుద్ధి లేదు. ఆత్మకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక అనాత్మ అనుభవం తర్వాత ఇంకొక అనాత్మ అనుభవం అవుతూనే ఉంటుంది. దీన్నే సర్వానుభూహు అన్నారు. ఈ నిర్వచనం కొంచెం సూక్ష్మంగా కష్టంగా ఉంది కాబట్టి సురేశ్వరాచార్యుల వారు ఇంకొక అర్థం ఇచ్చారు. సర్వానుభూహు అంటే సర్వ ప్లస్ అనుభూహు అని విడదీశారు. సర్వ అంటే మొత్తం జడ ప్రపంచం, అనుహు అంటే చైతన్యం. అందువల్ల ఆత్మ జడ ప్రపంచం, చైతన్య ప్రపంచం కూడా. అదే ఆత్మ అనాత్మ కూడా, దృశ్యం దృక్కు కూడా. దీని సర్వానుభూహు అంటారు. సర్వానుభూహు అంటే సర్వాన్ని అనుభవించేది. సర్వాత్మన సర్వం అనుభవతీతి సర్వానుభూహు. సో ఆత్మ అంటే చైతన్య రూపం చూసాం. బ్రహ్మ అంటే సజాతీయ విజాతీయ స్వగత భేదరహితం అని చూసాం. అందువల్ల ఆత్మ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ. చైతన్య రూపమైన ఆత్మే సజాతీయ విజాతీయ స్వగత భేదరహితమైన బ్రహ్మ కాబట్టి జీవాత్మ పరమాత్మ ఐక్యం వచ్చింది. ఇది మధు విద్యా బోధ సర్వాత్మ భావనను బోధిస్తున్నాడు. ఇదే భావనను మైత్రేయి బ్రాహ్మణంలో కూడా చూసాం. ఇక్కడితో మధు బ్రాహ్మణం అనే 5వ బ్రాహ్మణం ముగిసింది. 6వ బ్రాహ్మణం కూడా చూద్దాము. దాని పేరు వంశ బ్రాహ్మణం. ఈ వంశ బ్రాహ్మణం విద్యా స్తుతి కోసం చెప్పబడింది. ఈ విద్యను అనేక విధాలుగా స్తుతిస్తారు. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకత చూస్తున్నాం. దీని ద్వారా ఆత్మ విద్య ఆధునిక విద్య కాదని, ఎవరో ఒక్క వ్యక్తి సృష్టించింది కాదని, ఇది గురు పరంపరగా వస్తున్నది, పురుష బుద్ధి నుంచి రాలేదు అని తెలుస్తుంది. ఎందువలనంటే పురుష బుద్ధి నుంచి వచ్చిన దాంట్లో లోటుపాట్లు ఉండే అవకాశం ఉంది. కానీ బ్రహ్మ విద్యలో అలాంటి దోషాలు ఉండవు. అది అనాదిగా వస్తున్నది, పరంపరగా వస్తున్నది. ఇది పరంపరగా ప్రాప్తిస్తున్న విద్య అని నిరూపించటానికి 6వ బ్రాహ్మణం గురు శిష్యుల పరంపరను చెప్పుకొస్తోంది. గురు శిష్యుల పరంపరను చెప్తోంది కాబట్టి దీన్ని వంశ బ్రాహ్మణం అంటారు. వంశం అంటే కుటుంబం. ఇక్కడ గురు శిష్యుల కుటుంబం గురించి చెప్తోంది. ఇది సాక్షాత్తు హిరణ్యగర్భ నుంచే ప్రారంభం అవుతోంది. అంటే సృష్టి ఆరంభకాలంలో ప్రారంభమై ఇప్పటి శతాబ్దం వరకు వచ్చింది. ఈ బ్రాహ్మణాన్ని చెప్పడంలో ఇంకో ముఖ్య కారణం ఉంది అంటున్నారు శంకర్ల వారు. అనాది పరంపర మాత్రమే అయితే ఉపనిషత్తు టూకీగా ఇది అనాది పరంపర ప్రాప్తం అని ఒక ముక్క చెప్పేసి ఊరుకుని ఉండవచ్చు. కానీ చాలా శ్రద్ధగా పేర్లన్నీ పేర్కొంది. ఎందువల్ల అంటే ఈ బ్రాహ్మణం స్వాధ్యాయం కోసం, జపించడం కోసం కూడా చెప్పబడింది. కానీ మనం ఇది ఊరికే పేర్లు వస్తాయి కాబట్టి ఇది చూడబోవటం లేదు. ఇక్కడితో 2వ అధ్యాయం అయిపోయింది.
ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.